తెలంగాణ సాధించిన వ్యక్తిని పట్టుకొని తెలంగాణ దైవాన్ని పట్టుకొని చెప్పకుండా తెలంగాణ సాధించిన వ్యక్తి అంటే తెలంగాణ సాధించిన వ్యక్తుల్లో ఆయన ఒకరు కావచ్చు, మెయిన్ పాత్ర పోషణ ఉండొచ్చు, బలిదానాలు చేసుకున్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు సార్ మీరు? ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మాకు పోస్టులు వచ్చినా రాకున్నా, మాకు పదవులు వచ్చినా రాకున్నా, మా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండడానికి మా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ప్రతిపక్షాలతోటి లేదా అధికార పక్షాలతోటి కుమ్మక్కైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేమి లేదని, తెలంగాణ స్వభావం అది ఒక బీఆర్ఎస్ గులాబీ జెండలోనే ఉంటదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాదు, ఇప్పుడు మరి కేటీఆర్ గారి విషయంలో ఆయనకి ఏం తెలియదని ఆయన చాలా తక్కువ చేసి మాట్లాడడం వెనకాల వ్యూహం ఏంటి? ఎవరు మాట్లాడినా కవిత గారు ఇప్పుడు కవిత గారు కేటీఆర్కి అసలు ఏమీ తెలియదు అని తక్కువ చేసి మాట్లాడిన దాంట్లో ఏమైనా వ్యూహం ఉందంటారా? అసలు కేటీఆర్ గారికి నిజంగా ఏం తెలియదు, ఆయనకు కుంభకోణాలు చేయడం తెలియదు, గురించి మాట్లాడదామా? ఫీనిక్స్ బిల్డింగ్ గురించి మాట్లాడదామా అంటున్నా. కుంభకోణం తెలియదు, ఫీనిక్స్ బిల్డింగ్ గురించి మాట్లాడదాం. కుంభకోణాలు తెలియదు, ఫీనిక్స్ బిల్డింగ్ ఒక్కటి చాలు మాట్లాడదాం. ఇవన్నీ కేటీఆర్ కు తెలియదు. నెక్స్ట్ కేటీఆర్ గారి నాయకత్వంలో, ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ శుభ్రంగా వర్జిల్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 100 ఏళ్ళైనా ఇక్కడ బతికి బట్టగట్టదు, అయిపోయింది దాని పని. ఇక ఈ 2 ఏళ్లలోనే చేతులెత్తేసిరు. ఆ విపరీతమైన అప్పులతోటి, అన్ని రకాల కుంభకోణాలతోటి వాళ్ళే కొట్లాడుకొని వాళ్ళే మంత్రులు వాళ్ళు ఉన్నారు కాబట్టి రావాలంటున్నారు. బీఆర్ఎస్ వస్తేనే మా బతుకులు మారుతాయి, కాంగ్రెస్ పోతేనే మా కష్టాలు తీరుతాయని అనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ ను ఖతం చేయడానికి, కాంగ్రెస్ ను వెళ్ళగొట్టడానికి, కాంగ్రెస్ ను భూస్థాపనం చేయడానికి తెలంగాణ సమాజం అంతా ఏకమైందని ఈ సందర్భంగా మీ ద్వారా నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అని మీరు పెట్టుకున్నారు, తెలంగాణ అని వేరే పార్టీ ఎందుకు పెట్టుకోకూడదు సార్? ఏమన్నా తెలంగాణ మీకు ఏమైనా పేటెంట్ రాసిచ్చారా? ఎంతమంది పెట్టుకోలేదు, మీకు రాసిచ్చారా? చెప్పండి లిస్టు. రామూర్తి గారు, నవ తెలంగాణ పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ జనసమితి, మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు. పేరు మీద పార్టీ పెట్టాడు కాబట్టి తెలంగాణ నవ తెలంగాణ పార్టీ ఎవరు పెట్టారు? తల్లి తెలంగాణ పార్టీ చెప్పండి. నవ తెలంగాణ పార్టీ నేను పార్టీ పేరు పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు. మరి ఆయన అలా అసలు పెట్టుకుంటే అర్హత లేదంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ అని మీరు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుడు కోసం భారత్ అని పెట్టారు. అది భారత్ అయితే బీఆర్ఎస్ అని పెట్టారు, కానీ భారత్ కి బిహెచ్ వస్తుంది. మరి హెచ్ ఏమైంది? మరి ఆల్రెడీ ఉంది దాంట్లో. అక్కడ మర్రిచెన్నారెడ్డి పెట్టే పార్టీలో తెలంగాణ లేదా? తెలంగాణ ప్రజా పార్టీ, నవ తెలంగాణ పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ జనసమితి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ సాధన సమితి, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ఆ లాజిక్ నేను చెప్తా. ఒక్క నిమిషం అలా ఉండండి శామిల్ గారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం గురించి ప్రస్తావన వచ్చింది. తొలి తెలంగాణ విగ్రహం 2007 జనవరి 25న సబ్జెక్టు కరెక్షన్ రాములమ్మ గారు ఆ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆరెంజ్ కలర్ చీరతోని, విజయశాంతి గారు గ్రీన్ కలర్ బార్డర్ అనుకుంటే దాంతో తొలి విగ్రహం అక్కడ పెట్టారు. దాన్నే ఈ రోజు మనము తెలంగాణ తల్లి విగ్రహంగా చేశారు. 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంగా ఉన్నప్పుడు వీళ్ళ పార్టీ కాంపౌండ్ లో ఉన్నటువంటి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహంగా వీళ్ళెవ్వరు కూడా అధికారిక ప్రకటన చేయలేదు. సో మేము తెలంగాణ తల్లిని మార్చలేదు, తీసుకొచ్చినాం. 2007లో ఉన్నదాన్ని కొంత ఆ డిజైన్ లో కొంచెం నీట్ గా చేసి లేదు లేదు
ఈ రాష్ట్రంలో మీరు ఉద్యమకారులు, మీకు తెలియకపోతే ఇలా, ఇగో ప్రపంచంలో చూపిస్తా ఎక్కడ తెలియని విధంగా అంటే బతుకమ్మ గౌరవించే ఈ రోజు ఎవరు చేయలేదు అందుకే నేను ఏమనలే, వేరేదైతే వేరేలాగా జొన్నల కంటే రేవంత్ రెడ్డి ఎందుకు అడగలేదు? అడిగినామన్నా, మేమే అడిగింది ఈ రోజు అడగలేదు కదా, సందేశం వెళ్ళేది కదా, ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం ఈ రోజు సందేశం వెళ్ళేది కదా పార్టీ మీటింగ్ లో. ఇగోండి అన్న, ఇది తొలి విగ్రహము మన తెలంగాణలో పెట్టినటువంటి జొన్నల కంకి సరే తొలి విగ్రహము. పెట్టుండొచ్చు. దీన్నే ఈ తరానికి సంబంధించి కొంత మాడిఫై, అంటే కొంచెం ఇది కొంచెం అంటే ఎవరెస్ట్ వచ్చేటప్పుడు మార్చేయడానికి ఏంటి ఇప్పుడు లేదు ఇంకా, ఇప్పుడు గెజెట్ ఈ రాష్ట్రంలో మాత్రమే ఇది గెజెట్ ఉంది. అంటే మరి కేటీఆర్ గారు అన్నారు కదా ఆ రోజు అందుకే కలవకుంట్ల కవితమ్మ గారు అందుకే అన్నారు, కేటీఆర్ గారికి ఏం తెలియదు ఆయన అందుకే జాలి గెజిటెడ్ రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. అంటే ఇప్పుడు జియో పాస్ చేశారా ఇది మార్చకూడదు అధికారికంగా ఇచ్చినాం మేము, అధికారికంగా ఇచ్చాం. ఓకే ఓకే నౌ ఇట్ ఈస్ అన్ అఫీషియల్, ఇప్పుడు అఫీషియల్. ఓకే వాళ్ళలాగా చేయలేదు, మేము అఫీషియల్ గా చేసాం. ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ గారు మార్చిరు అనుకోండి రూపాన్ని, అప్పుడు అది మార్చినట్లు. తర్వాత కేటీఆర్ గారు రేపు అధికారం సౌండ్ పెంచండి. తర్వాత ఇప్పుడు అబ్రివేషన్స్ గురించి టిఆర్ఎస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ 2023 టు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ లిస్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ పొలిటికల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ ఎంఐఎం ఒకటి ఇస్తే, రెండోది భారత రాష్ట్ర సమితి బిహెచ్ఆర్ఎస్ గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. బిహెచ్ఆర్ఎస్ అయితే బిఆర్ఎస్ అనే దానికి వీళ్ళకి లేదు సార్ ఆ హక్కు. బిఆర్ఎస్ బహుజన రాష్ట్ర సమితికి ఉంది, అర్థమైంది కదా. బహుజన రాష్ట్ర సమితి అనే పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది. ఆ బహుజన రాష్ట్ర సమితి అనే పార్టీకి బిఆర్ఎస్ అనే అబ్రివేషన్ ఉంది. సో బహుజనులకు సంబంధించినటువంటి అబ్రివేషన్ కూడా ఈ బిహెచ్ఆర్ఎస్ పార్టీ అనే ఈ గులాబీ పార్టీ దొంగతనం చేసింది. సో వీళ్ళు మాట్లాడకూడదు. అయితే పదవుల గురించి ఏదో మాట్లాడుకున్నారు అన్నారు సార్ ఉండి, బహుజన్ చేయండి అన్నారు. అట్లా ఇట్లా చేస్తామంటే ఎస్, కాంగ్రెస్ పార్టీలో గాంధీజీ గారు పదవిని వదులుకున్నాడు కాబట్టే మహాత్ముడైండు. అయితే సార్ ఇంకొక విషయం చెప్తా, అన్న మాట్లాడుకుంటూ చాలా గట్టిగా చివరిలో మాట్లాడుకుంటూ మళ్ళా కేసీఆర్ వస్తాడు, మేమే వస్తాము, కాంగ్రెస్ 100 సంవత్సరాలు రాదు, బాగా కాన్ఫిడెంట్ గా చెప్పిండు. సార్ అన్న నీ మాటనే తీసుకుంటా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళా సీఎం అవుతాడా? ఎస్ సార్ చెప్పండి, 100% అవుతాడా అన్న? ఇగో మీరు రాసి ఇచ్చిన చెప్తున్నా, ఈ 2 పుస్తకాలు ఇచ్చారు సార్, ఇవి తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళిక ఓడిపోయింది చెప్తలేను నేను. తెలంగాణ 14, 18 వాళ్ళలాగా దొంగ పుస్తకాలు దొంగ లెక్కలు చెప్పలేదు. ఒకవేళ మా హామీల నుంచి కూడా కావాలంటే ఫుల్లీ ప్రిపేర్డ్ ఉన్నా, 420 అంటాడేమో అనుకున్నా, అనలేదు. ఫుల్లీ ప్రిపేర్డ్ రాసుకొని వచ్చిన చర్చకు వస్తారు అనుకున్నాను. ఈ రోజు ఆ మాట అయితే వీళ్ళు టోటల్ గా 2 సంవత్సరాలు కలిపి 530 హామీలు ఇచ్చారు. 530 హామీలు ఇచ్చారు. లేదు 420 కాదు అని నేను ప్రిపేర్ ఉన్నా. అయితే దాన్ని 80-40 కూడా చేస్తారట. ఇగో దీన్ని ఈ 530లా కనీసం 40% నెరవేర్చినా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఒప్పుకుంటుండే. వీళ్ళు దీంట్లో చేసిన ఓన్లీ 25% మాత్రమే. 10 సంవత్సరాలు మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉంటాము అని చెప్పుకున్నారు. మీరు ఏ హోప్తో చెప్పుకుంటున్నారు? మరి అరే మేము చేస్తున్నాం కదా ఎక్కడ? మేము మరిగో 530 హామీలు చేయలేదా? కాదు సార్ 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 ఇగో 530 హామీలు ఇవ్వలేదు మేము. 530 హామీలు ఇవ్వలేదు. 530 హామీలు ఇవ్వలేదు. ఇందులో మీరు ఒక 40% 50 కాదు 40 చేసినా కూడా నేను ఒప్పుకుంటున్నాను. బట్ యు హావ్ డన్ ఓన్లీ 25%. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు రాసిచ్చిన 2 హామీలు నెరవేర్చలేదు. మళ్ళీ వస్తే కొత్త మేనిఫెస్టో వద్దు, ఇచ్చిన ఈ 2 మేనిఫెస్టోల్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారా లేదా అనేది చెప్పాలి. కాబట్టి అదే అంటున్నా. అంటే ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, కొత్త మేనిఫెస్టో ఏమి ఈ 2 చేస్తే చాలు. ఎందుకంటే చాలా అంశాలు మొదటి సంవత్సరం అయితే దాదాపు 32 పేజీలు చెప్పారు. మూసీ నది, ఆర్టీసీ కార్మికులు, ఇట్లా చాలా చెప్పారు. నాకు సమయం లేదు కాబట్టి ఒక్కొక్కటి చెప్తలేను. 32 పేజీలకు చెప్పిండ్రు, 32 పేజీలకు చెప్పారు. సో ఇది కూడా వద్దు సార్, ఇది కూడా వద్దు. ఇది ఒక్కటి ఫుల్ఫిల్ చేస్తాను. 18 వద్దు, ఇది 14. ఈ 14లో చెప్పిన దాంట్లో, ఈ 14 చెప్పిన దాంట్లో ఇది చేసే చాలు. ఇవన్నీ
ఒకటే అడుగుతా, మీరు ఈ పుస్తకంలో మిషన్ కాకతీయ అని కూడా చెప్పిండ్రు. ఆ మిషన్ కాకతీయనైనా సరే మేము చెప్పింది చెప్పినట్లు చేస్తామని ఈ రోజు మీరు మీరు కాన్ఫిడెంట్ చెప్తారా? ఈ పుస్తకంలో మిషన్ కాకతీయ ఎట్లా చెప్పినామో అట్లానే చేస్తామని మీరు కాన్ఫిడెంట్ ఉంటే కూడా నేను చర్చకు సిద్ధం. సో మీరు 10 ఏళ్ళ నుండి తులం బంగారం మీరు మేము సిద్ధమే, సిద్ధం అంటున్నారు. బంగారం సిద్ధం ఇస్తారా అందరికి? సిద్ధం అందరికి ఇస్తారా? నేనేమంటున్నా, వీళ్ళు దీనిపైన చర్చకు వస్తా అంటే నేను చర్చకు సిద్ధం. ఏమంటున్నా? అయితే అన్న ఒక్క నిమిషం ప్లీజ్ 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 ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ప్లీజ్ 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 నేను చెప్పుకోతలే, లేకపోతే మసలు అవుతుంది. సిద్ధం అంటున్నాడు కదా అదే ఇగో అన్నా అదే నేను ఎంత అంటున్నా, నేను అందుకే మీరు అంటారేమో వద్దాం అనుకున్నాను, మీరు అనలేదు కాబట్టి పుస్తకం తీసుకోలేను. సో ఈ 2 పుస్తకాలు సార్ సింపుల్, మళ్ళీ మేము వస్తే ఇదొద్దు ఇదొక్కటి కరెక్ట్ గా నెరవేరుస్తామంటే చర్చలు ఎవరు కూర్చున్నా నేను సిద్ధం. కాబట్టి 10 ఏళ్ళు మీరు రాసిచ్చింది చేయలేదు, మళ్ళా వచ్చి మీరు ఏం చేయలేరని ప్రజలు గమనించినారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు ఏమంటారు అంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికైనా నిలబడాలి, అందుకు తెలంగాణ మీకు పార్టీ కావాలి సార్, మాకు తెలంగాణ సమాజం కావాలి, తెలంగాణ సమాజం నిలబడాలి, అందుకు కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే షర్మిల గారితో పోలిక చేస్తున్నారు సార్. ఒకటి షర్మిల గారితో పోలిక చేయొద్దని ఎందుకు చెప్తున్నా అంటే షర్మిల గారు మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, ఉద్యమంలో లేదు. మీ గురించి అంటలేదు, మీ గురించి అంటలేదు, పెట్టి నేను తెలంగాణ ఆడబిడ్డని ఆడపడుచుని నేను మీ గురించి అంటనే లేను. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అంటున్నారు కాబట్టి కవితమ్మ గారు ఇక్కడ ఒకసారి 5 ఏళ్ళు ఎంపీ, తర్వాత తను నిండు గర్భిణీగా ఉండి మన ఉద్యమంలో బతుకమ్మ ఆడిన సందర్భాన్ని మనం అందరం చూసాము. తర్వాత తాను ఒకసారి ఎమ్మెల్సీ. ఏమంటున్నా, సాక్షాత్తు ఒక పార్టీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి తనయ. కాబట్టి షర్మిల గారితో పోల్చితే అది కలవకుండా చంద్రశేఖరరావు గారికే వారి స్థాయిని తగ్గించినట్టయితే. కాబట్టి ఇవి కొన్ని సూచనలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి, ఇట్లాంటివి మాత్రం వెళ్ళకండి. రైట్ రైట్ ఫైనల్ చెప్పండి రాజకీయ విశ్లేషకుడిగా, ఏంటంటే వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకమా, తెలంగాణలో అంటే తెలంగాణ సెంటిమెంట్ని వాడుకుని ముందుకెళ్లే అవకాశం, అంటే అంత స్కోప్ ఉండే అవకాశం ఉందండి? ఫైనల్గా చెప్పండి. వాళ్ళ ఎత్తుగడే ఆ తెలంగాణని, తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ ఉద్యమ ఆ ఫ్లేవర్ని క్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలనేదే వాళ్ళ పార్టీ పేరులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓకే, స్పష్టంగా ఇప్పుడు ఒక ముందంచు విశ్లేషణగా నేను ఆలోచించేది, బయట ఉన్నటువంటి వాదంలో నుంచి ఆలోచించేది, ఇది కేసీఆర్ పెట్టిస్తున్నటువంటి ప్రత్యామ్నాయ వేదికన మరి లేకపోతే రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్టు నాటకం, అది కూడా చెప్పాలి కదా మరి. నేను విశ్వసిస్తున్నాను. అయితే ఏమే ప్రత్యామ్నాయం వెళ్ళిందా, ప్రత్యర్థిగా వెళ్ళిందా అనేది పెద్ద క్వశ్చన్ ఇప్పుడు. అంటే కేసీఆర్ ఆర్ బీఆర్ఎస్ ఆర్ కేటీఆర్ టీముకు ప్రత్యర్థిగా బయటకు వస్తుందా, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వస్తున్నది ఫస్ట్ ప్రశ్న. ఇక తర్వాత రేవంత్ రెడ్డి ఆడిస్తున్నాడా, వెనక కేంద్రంలో బీజేపీ ఆడిస్తుందా అనేది పెద్ద లాజిక్ లేని ప్రశ్నలు. ఒకవేళ అవసరం వస్తే రాజకీయాల్లో ఒక సందర్భంలో సందర్భానుసారంగా ఫ్యాక్టర్ వైజ్ గానే మనం సపోర్ట్ చేస్తాం. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు బిల్లు గురించి రివర్స్ బిల్లు పాస్ గా కూడా చేశాడు. తర్వాత ఏమంటే మళ్ళీ కావాల్సినటువంటి సపోర్ట్ ఇచ్చే కాడ ఇస్తుంటే, ఇచ్చిన తర్వాత ఎత్తులకు పై ఎత్తేసి గవర్నరు చేత మనకు వీళ్ళకు ఎమ్మెల్సీ ఆమోదం తెప్పించుకోవాలంటే నైపుణ్యం చూశారు. అంత మాత్రాన ఇక ఆయన రేవంత్ రెడ్డి మోడీతోటి ఏకీభవించాడని అనడం అనేది సహజ కాదు, మంచిది కాదు. అది అంటే ఉంటుండొచ్చు, అది ప్రధానంగా చర్చించే అవసరం కాదు. ఇది ఇక్కడ నాకు మొదటి నుంచి డౌట్, ప్రత్యామ్నాయంగా వస్తుందా ప్రత్యర్థిగా వస్తుంది అనేది ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ అని పెట్టేసరికి నాకు పెద్ద ప్రశ్న వచ్చేసింది. పెట్టడం వల్ల ప్రమాదమా? నేను చెప్తా ఖచ్చితంగా. నాకున్న 2008 నుంచి రాజకీయ ఎన్నికలు విశ్లేషణ, ఎన్నికల సరళి, సర్వేలు, డాక్యుమెంటరీలు, వాళ్ళ యాడ్ ప్రమోషన్లు దగ్గరుండి చేసినవాడిని, చూసినవాడిని. కేవలం కారును పోరిన రోటీ గుర్తు వల్లనే ఓడిపోయిన సందర్భాలు పర్సెంటేజ్ ఉంది. గ్రామీణ స్థాయి రోటీ మేకర్ డిఫరెంట్ గా, కానీ కారు గుర్తుకు రోటీకి మనం ఒకలా ఉందని